అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు చకచక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు తాడికొండ మండలం రావేల సమీపంలోని భూమిని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ విమానాశ్రయం విజయవాడకు దక్షిణ దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు కానుంది. మొత్తం 4618 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. రాజధాని అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాలకు అనుసంధానం దృష్ట్యా ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రతిపాదిత అమరావతి ఔట్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ విమానాశ్రయం ఉండనుంది. ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. గ్రామాల తరలింపు తగ్గించేలా ప్రభుత్వం జాగ్రత్తగా స్థల ఎంపిక చేసింది. రైతుల అభిప్రాయాల మేరకు భూ సమీకరణ, భూ సేకరణపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తొలి దశలో 3409 కోట్ల పెట్టుబడి అంచనాతో రంగంలోకి దిగబోతున్నారు. ఈ విమానాశ్రయంలో భారీ బోయింగ్ 777 విమానాలు దిగేలా డిజైన్ చేస్తున్నారు. రాబోయే 60 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా 5 దశల్లో విస్తరణ ప్రణాళిక రూపొందించారు. తొలి 10 సంవత్సరాల్లో వార్షిక ప్రయాణికుల సంఖ్య 63.5 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తొలి దశను 2648 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. 4000 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో రన్వే నిర్మిస్తారు.